రవికాంత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ రేవంత్ సర్కార్ను అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న మా బాకీ సంగతి ఏంటి అని చెప్పి మరి అధికార పార్టీ నేతల నుంచి కావచ్చు అధికార పార్టీ నాయకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? మీరు చెప్పినట్టు వరంగల్ జిల్లాకు సంబంధించి ఇక్కడ బాకీ కార్డు ఉద్యమం, కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమం ప్రజల్లోకి బలంగా వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తాము. ఎక్కడికక్కడ ఇటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇటు పాలకుర్తి కావచ్చు, వర్ధనపేట నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రజల దగ్గరకు బాకీ కార్డులు, కాంగ్రెస్ బాకీ కార్డులు తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 6 మండలాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి కూడా జనాల్లోకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసేటువంటి సందర్భం కనిపించింది. మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి శంకర్ నాయక్ అక్కడ ఉన్నటువంటి ప్రజల్లోకి వెళ్ళారు. ములుగు నియోజకవర్గానికి సంబంధించి మాజీ జెడ్పీ చైర్పర్సన్, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బడే నాగజ్యోతి జనాల్లోకి వెళ్ళిన సందర్భంలో ప్రజల నుంచి బ్రహ్మరథం పట్టారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడున్న భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఇటు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల నుంచి వచ్చినటువంటి సందర్భం. ఇటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య కూడా జనాల్లోకి వెళ్ళినటువంటి సందర్భం. మరోవైపు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి దాసేం వినయ్ భాస్కర్ కూడా ఈ ఏదైతే బాకీ కార్డులు, కాంగ్రెస్ బాకీ కార్డులకు సంబంధించిన ఈ 8 అంశాలతో పాటు ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకు 22 నెలల కాలంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల మీద ఆటో డ్రైవర్ల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, కంటతడి పెట్టుకున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు వల్ల రోడ్డున పడేటువంటి పరిస్థితి. మన దసరా పండుగ వచ్చింది, ఆ దసరా పండుగ సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపలేనటువంటి సందర్భం మనం చూస్తాం. అనేక వర్గాలు ఇవాళ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులు ఇవాళ తెలంగాణలోనే అతిపెద్ద పండుగ దసరాను సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొంతమందికి 5 నెలల నుంచి 6 నెలల నుంచి 9 నెలల నుంచి జీతాలు రాక ఆ వర్గాలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. దీన్ని చూసినటువంటి కాంగ్రెస్ నాయకులు వరంగల్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ తీసినటువంటి కాంగ్రెస్ బాకీ కార్డుకు కౌంటర్గా ఒక కార్డు తీయాలని ప్రయత్నం చేశారు. అందులో ఏ అంశం కూడా సరిగా లేనటువంటి అంశం చతికిల పడ్డామని తెలుసుకున్నటువంటి సందర్భం. ముఖ్యంగా సర్పంచులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లుల విషయంలో కూడా అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి. ఇవాళ సర్పంచులు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఆందోళన ఆవేదనతో ఇవాళ అంబేద్కర్ స్టాచ్యూల దగ్గరకు వచ్చి హన్మకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు వచ్చి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్ల సంఘానికి సంబంధించిన నాయకులు కూడా వచ్చారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల అంశంలో జీవో 9 విషయంలో ఏదైతే హైకోర్టు వేసినటువంటి మొట్టికాయలు అంశానికి సంబంధించి వాళ్ళంతా సంతోషపడుతున్నారు. మా పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం. మాకు కూడా ఇవాళ 10,000 పైచిలకు కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడిందన్నటువంటి అంశాన్ని మాజీ సర్పంచ్లంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. రైట్, లైవ్ లో జాయిన్ అయినందుకు వేణుగోపాలరావు, మహేష్, రవికాంత్, రవీందర్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ చేపట్టిన బాకీ కార్డుల ప్రచారం అయితే ఊరూరా ఉద్యమంలా కొనసాగుతోంది. బీఆర్ఎస్ చేపట్టిన బాకీ కార్డుల ప్రచారానికి ప్రజల నుంచి అయితే అపూర్వ స్పందన లభిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.